వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బోండా ఉమా. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదల. విజయవాడలో జైలు నుండి వంశీ రిలీజ్. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గడిచిన ఏడాది కాలంలో 240 కోట్ల మేర అభివృద్ధి పనులను సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినట్లు వెల్లడించారు. సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గమును తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ దుర్గాపురం రజక వీధిలో మంగళవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఏపీ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవటం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు సంవత్సరం పూర్తవుతున్నటువంటి ఈ ప్రభుత్వ పరిపాలనలో ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటి మీద ప్రజా అభిప్రాయం తెలుసుకునేదానికి గడప గడపకి కూడా ఇవాళ శాసనసభ్యులు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ 267 పోలింగ్ బూతుల్లో మా శ్రేణులన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అత్యాధునికమైనటువంటి మైటీడీపీ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజల అభిప్రాయాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ పరిపాలన సంవత్సరం నుంచి ఎలా ఉంది, అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు రేషన్ కార్డులో కానీ, పింఛన్లో కానీ, ఇంకోటి కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వీటన్నిటి మీద సమాచారం తెలుసుకొని ఆ సమాచారాన్ని అధికారులకి తెలియజేయటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ సంవత్సర కాలంగా ప్రజల మధ్య ఉన్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా ప్రజలకి తెలుగుదేశం ఇచ్చిన పథకాలు 3,000 పింఛను 4,000 రూపాయలు పెంచడం కానీ, 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛను 6,000 రూపాయలు చేయటం కానీ, అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలు వేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు సంతృప్తినిచ్చినాయి. 240 కోట్ల రూపాయలతో ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత చేస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదలయ్యారు. ఈ రోజు విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులతో చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని,
తలశీల రాఘురాం కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకు వంశీ న్యాయవాదుల బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తరువాత మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులో ఉన్న విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై 4 వారాల క్రితమే వాదనలు ముగియగా నిన్న వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే వంశీపై ఉన్న 2 కేసుల్లో కూడా గత నెలలో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ రావడంతో ఈరోజు వంశీ జైలు నుండి విడుదలయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు జెట్ స్పీడులో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆటో కార్మికులకు 15,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. సుపరి పరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారి అభిప్రాయాలను కూడా ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, డుండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సూపర్ 6 పథకాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని, ఆటో కార్మికులకు ఆగస్టు 14న 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. అది ఎప్పుడే కాదమ్మా, ఇంకా టైం ఉంది. ముందు పిల్లలకి ఫీజులు పెన్షన్ ఎవరన్నా ఉన్నారు ఇంట్లో, పెన్షన్ వస్తాయమ్మా. అది ఇంకా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం అవుతుంది. తర్వాత ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగులు తర్వాత ఇప్పుడు ఏమైందంటే రాగానే పెన్షన్ వేస్తున్నాం, అన్న క్యాన్సర్ అన్నీ పెట్టుకుంటూ వస్తాం. మీకు గుర్తుందో లేదో ప్రస్తుతం 4,000 చేయలేదు, రాగానే 4,000 రాగానే గ్యాస్ సిలిండర్ రాగానే చేస్తాం చేసుకుంటే లోపల అన్నీ పూర్తవుతాం. ప్రభుత్వం ఎట్లా ఉంది పాలన అవార్డు పడకుండా చెప్పండి ఎట్లా ఉంది. అదేందా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మా వాళ్ళు ఢిల్లీ కమిటీ ఎప్పటికప్పుడు మీరు వస్తారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా బూత్ కమిటీ ఉంటారు, ఇబ్బందులు చెప్తారు. ఏమన్నా అడిగి ఏమైనా అడుగుతారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే మొన్న ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే రైట్ టైం స్కూల్స్ మొదలైన వెంటనే తల్లులందరూ కూడా చక్కగా డబ్బులు పడంగానే వెళ్ళి స్కూల్ ఫీజులు కట్టి పిల్లలకు కావాల్సిన పుస్తకాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళ కళల్లో చాలా ఆనందం చూసాం. మరొకసారి రైతు బంధు కూడా ఈ నెలలో ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నాం. అతి త్వరలో ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి, అంతేకాకుండా ప్రతి మహిళకి P4 ద్వారా లింక్ చేసి మహిళా వృత్తి కూడా 1,500 ఇస్తాను, దాన్ని కూడా P4తో లింక్ చేస్తాం. కాబట్టి సూపర్ 6 పథకాలన్నీ
కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత 5 ఏళ్లుగా పేరుకుపోయిన అనేక అభివృద్ధి పనులను తాము పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి, శ్రీనిధి వంటి పథకాలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్లో 42 లక్షల వ్యయంతో నిర్మించనున్న పార్కు ప్రహరీకి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్లో పేరుకుపోయిన పెండింగ్ పనులను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 240 కోట్లతో డ్రైన్లు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ, హెల్త్ కేర్ సెంటర్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 62వ డివిజన్లో పూర్తి కాని పార్కు ప్రహరీ కూడా పనులను నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున జమ చేశామన్నారు. మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి, శ్రీనిధి వంటి పథకాలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రతి డివిజన్లో కూడా 267 బూతుల్లో పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. అది ఒకవైపు జరుగుతూ ఉంది. మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి డివిజన్లో పేరుకుపోయినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసాం. 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ అన్నింటికి కూడా చేయగలగడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 62వ డివిజన్లో ఇక్కడ ఎప్పటి నుంచో అసంపూర్తిగా ఉన్నటువంటి పార్కు గోడ ప్లస్ పార్కు లెవెలు ఇక్కడ స్థానికులకి అనుకూలంగా తీసుకురావడం కోసం దీన్ని 42 లక్షల ఖర్చు పెట్టి ఈరోజు శంకుస్థాపన పనులు చేసాం. డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, ఇన్ఛార్జి మా సీను, పైడి సీను, అలాగే మాజీ కార్పొరేటర్ మా పైడి తులసి, అలాగే మా సీనియర్ నాయకురాలు మా అక్క బోను వెంకయ్యమ్మ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మరియా, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక పెద్దల ఆధ్వర్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఒకవైపు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు. 3,000 పింఛను, 4,000 ఉదయాన్నే ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ, రేషన్ డిపోల్లో సరుకులని ఇవ్వటం కానీ. గుంటూరు జిల్లా తాడేపల్లి ఈ ఏడాది కూటమి పరిపాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు ఆ హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అందించడంలో కూటమి పాలకులు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తాడేపల్లి ఫార్చునర్ గ్రాండ్ హోటల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గుంటూరు, పల్నాడు జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం 2 జిల్లాల ముఖ్య నాయకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. దిశానిర్దేశాలు ఎలా నిర్ణయించాలో వాటిపై చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయి నుండి మండల స్థాయి, మండల స్థాయి నుండి గ్రామ స్థాయి, గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసేలా చేస్తాం. అధికారంలోకి రావడానికి అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను ఆర్థికంగా మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెత్తందారులకు దోచిపెట్టే విధంగా నడుస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క పేదవారికి అర్థమయ్యే రీతిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. మరొకసారి కో గ్యారంటీగా మరి పవన్ కళ్యాణ్ గారి చేత కూడా సంతకాలు పెట్టించారు, మోడీ చేత గారు కూడా చెప్పించారు. ప్రతి ఊర్లో కమిటీ వేసుకొని సమ్మేళనం పరుచుకొని అనేక కొత్త పద్ధతిలో కూడా మనం ఉద్యమాలు చేపట్టాలి. ఈరోజు సుబ్బారెడ్డి గారి ద్వారా నేను పార్టీ రాజకీయం మారిపోయింది. మా చిన్నప్పుడు ఊరికి పోయి జనాన్ని తీసుకురామంటే ట్రాక్టర్లు వచ్చేవాళ్ళు. మోసం చేసిందో చెప్పేటటువంటి కార్యక్రమం మంది మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైందనేది ప్రతి ఒక్కరి నోటి నుంచి వింటూ ఉన్నాం.
ఆ విఫలమైన ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం క్యాష్ చేసుకోవాలి, మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన కార్యక్రమం. ఎందుకంటే 12 వస్తారా జిల్లాల్లో ఆచరణలో పెట్టమని అంబటి రాంబాబు గారిని అట్లాగే మా ఊనూరు గౌతమ్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య అతిథి సుబ్బారెడ్డి గారు, వేదికపై ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను పిలిపిస్తే మీరు కదలటం కాదు, మీ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యల్ని ఆకలింపు చేసుకోండి, వాటిపైన ఉద్యమాలు చేయండి అనేటువంటి చెప్పినారు. కేసులేమి కొత్తవి కాదు, మనందరికీ కేసులు చూసి భయపడేటువంటి కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ పార్టీలో లేరు అనేటువంటిది కూడా నిన్న మొన్న చూసినటువంటి వాటిలో కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కూడా యువజనుల పోరు బిగినైతే నరసరావుపేటలో విపరీతంగా కొట్టినప్పటికీ కూడా నరసరావుపేట నియోజకవర్గం నుంచి కూడా ప్రజానీకం తండోపతండాలుగా రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండేటువంటి నమ్మకం అనేటువంటి చెప్పాలి. ఇవాళ తాడేపల్లిలో మోసం చేశారు. ఆ విధమైన మోసం వల్ల ప్రజలు ఆర్థికంగా ఎంత నష్టపోయాం అనే విషయాల మీద మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వసూలయ్యే ట్యాక్స్ విధానంలో 72% మధ్యతరగతి కంటే కింద ఉన్న వాళ్ళ నుంచే కలెక్షన్స్ అవుతున్నాయి. అలాంటప్పుడు సామాన్యుడికి, అతి సామాన్యుడికి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే దానికి నిదర్శనం. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాళ్ళకి పెత్తందాళ్ళకి దోచిపెట్టే విధానం నడుస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజల సంక్షేమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దానికి వ్యతిరేకంగా ఈయన ప్రజలకందరూ కూడా గుడ్డు సున్నా చూపించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ దుష్పరిపాలనని ప్రజలకందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ప్రజలందరికీ తీసుకెళ్లబోతున్నాం. దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్. తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఛానల్, వెంకయ్య నాయుడు ఛానల్ నడుస్తున్నాయి. వెంకయ్య నాయుడు ఇంట్లో లేవకుండా అయ్యుండా ఇంకో 4 ఏళ్లు అయితే చంద్రబాబు నాయుడు కూడా లేవడు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మళ్ళీ ఏదో ఆంధ్ర ఛానల్, చంద్రబాబు నాయుడు ఛానల్, వెంకయ్య నాయుడు ఛానల్, వెంకయ్య నాయుడు ఇంటికి లేవకుండా చంద్రబాబు నాయుడు ఇంకా 4 ఏళ్ళు అయితే లేవాడు. తెలంగాణ ఎప్పటికుంటుంది, నిత్య నూతనమై జరుగుతుంది. దీనికి ఏం భయం లేదు. రాజకీయ నాయకుల వల్లనే ప్రమాదం ఉంది. దయచేసి అందరూ కూడా విలేకరులకు ఒకటి చేతులు ఎత్తి నమస్కరించడం. రాజకీయ నాయకులకు ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను పరిష్కారం చూపే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ చెప్పారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్ పరిధిలోని రఘు గార్డెన్స్, కరివేపాకు తోట, అశోక్ నగర్ ఏరియాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు అమలు అవుతున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు సంవత్సర కాలం పూర్తి అయిందన్నారు. ఈ సంవత్సరంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వీటిలో స్థానికంగా ఉన్న కుటుంబాలకు ఏ సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి, ఇంకా ఏ సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామనే విషయాలను కుటుంబ సాధికార సారథులు ఆయా కుటుంబాలకు తెలియజేయాలన్నారు. వారు తెలియజేసిన సమస్యలను యాప్లో నమోదు చేస్తున్నామన్నారు. ఈ యాప్లో నమోదు చేసిన వెంటనే ఈ సమాచారం అంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళుతుందన్నారు. ఆయన ఈ సమస్యలను అన్నిటినీ పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు వెలగపూడి శంకర్బాబు, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, పార్టీ నాయకులు సాయన్న బుజ్జి, మహ్మద్ ఖాలిక్, పేరేపి ఈశ్వర్, కరీం, మేదరమెట్ల నారాయణ, తుమ్మల శేషబాబు, జక్కుల సుబ్బారావు, కామినేని రవి, ఎలమంచిలి రవీంద్ర, చలసాని రమణ తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనకి సంవత్సరం నిండిన సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తనకి నిర్దేశించిన ప్రాంతంలో ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి
ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వచ్చినవి ఏంటి, రానివి ఏంటి, వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా యాప్లో సమగ్రంగా తయారు చేయబడి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది. దానికోసం నిన్న అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానిలో వీలైనంత వరకు ప్రతి కార్యకర్త కూడా అర్థమయ్యేటట్టు సాంకేతిక నిపుణులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజున ఆ కార్యక్రమం ఇవాళ మొట్టమొదటగా కేఎస్ఎస్ అధికారిక సమితి మెంబర్గా ఉన్న నేను జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మనం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు అమలు చేశామో, వృద్ధాప్య పింఛను కానివ్వండి, అదేవిధంగా మరి వికలాంగుల పింఛను 4,000 రూపాయలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా తల్లికి వందనాన్ని ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా బస్సు కార్యక్రమం ఈ విధంగా మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ 6 ప్రతి ఒక్కటి కూడా. మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు చేస్తున్న సమ్మెను ప్రజలు కూడా అర్థం చేసుకుని సమ్మెకు మద్దతు తెలపాలని మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ కోరారు. నిత్యావసర ధరలు ఆకాశం అంటుతున్నాయని, కానీ కార్మికుల జీతాలు పెరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్, పార్క్, వెహికల్ డిపో మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్ కార్మికులకు జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అలంకార్ ధర్నా చౌక్ వద్ద వెహికల్ డిపో మెకానిక్ చేసే పనిని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 8 సంవత్సరాల క్రితం పెరిగిన జీతం తప్ప 8 సంవత్సరాల నుండి ₹1 జీతం కూడా పెరగలేదన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి తప్ప కార్మికుల జీతాలు పెరగటం లేదన్నారు. వందలాది మంది కార్మికులు గత 7 రోజుల నుండి మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తున్నారని, అయినా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేకుండా పోయిందన్నారు. కార్మికుల సహనాన్ని పరీక్షించుకోకుండా వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. మన మున్సిపల్ కార్మికులు జీవో నంబర్ 7 ఉంది, ఆప్కాసులు ఉండేవాళ్ళు. దానిలో ఎంత ఉంది? ఒక కేటగిరీ 15,000, రెండో కేటగిరీ 18,500, మూడో కేటగిరీ 21,500. మొన్న ఇచ్చిన జీవో నంబర్ 36 మన మున్సిపల్ రంగంలో ఉండే వాళ్ళకి ఇచ్చింది. క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్స్ అనేటువంటి పేరు పెట్టి ఇచ్చినటువంటి జీవోలో 21,000, 24,500 ఉంది. ఈ రెండు కాకుండా ఇంకేదైనా జీవో పెట్టి చెప్పాయా? మన మున్సిపల్ కార్మికులకు ఉన్న జీవో ప్రకారం జీతాలు అడుగుతున్నాం. దాన్ని అడగటం ద్వారా, దాన్ని సాధించుకోవటం ద్వారా మన మున్సిపల్ కార్మికులందరూ ఐక్యంగా నిలబెట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది కాకుండా ఏదో దొడ్డిదారున 29,000, 30,000 ఇవ్వాలంటే పర్మనెంట్ వాళ్ళతో పాటు అయితే వస్తాయి. ఇవాళ పర్మనెంట్ అయితే కాదు, ఉన్న వాళ్ళే బజారు నెట్టే పనిలో ఉన్నారు. విశాఖపట్నంలో సమ్మె చేశారు. వాటర్ సెక్షన్లోనంట 1,400 మంది ఉన్నారట. పిలిచి కమిషనర్ గారు పిలిచి, వాస్తవానికి లెక్కల ప్రకారం మాకు ఉండాల్సింది 800, 600 మంది ఎక్కువ ఉన్నారు, సమ్మెలు మెత్తారు, 600 మంది తీసేయమంటారు, ఎవడెవరు తీసేయమంటారు చెప్పండి. పరిష్కారానికి పూనుకోండి అని చెప్పి సిఐటిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాం. ఇతర సంఘాలలాగా బెంబేలు పడిపోయి టెంటలు తీసేయమంటే టెంటలు తీసేసి గుంటూరు రోడ్లాగా జేఏసీ కన్వీనర్ బోర్డు పెట్టుకున్నటువంటి వాడు అయా నేను సమ్మె విరమిస్తున్నానని చెప్పని అన్నట్టుగా ఉండే సంఘం కాదు మాది. ఎర్రజెండా సిఐటియు, దీనికి ఉండే ప్రాశస్త్యం వేరు, దీనికి ఉండే ప్రభావం వేరు, దీనికి ఉన్న ప్రతిష్ట వేరు. కాబట్టి సిఐటియుగా మేము చెప్తా ఉన్నాం, సమస్య పరిష్కారాన్ని కూర్చోమని, సమ్మె సత్వరం పరిష్కారానికి కూర్చోండి. లేనట్లయితే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తాం. దేవాలయం, గోవు ఈ రెండింటిని సంరక్షిస్తే మన ధర్మం సంరక్షించబడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అనేక రకాలుగా చేతి వృత్తులకు, చేనేత కార్మికులకు దేవాలయము ఆలంబనగా త్రికరణ శుద్ధితో భావిస్తున్నామన్నారు.
విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్లో జాతీయ హిందూ ధార్మిక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో అనేక మంది సాధువులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. సాధు పరిషత్ ధార్మిక సదస్సు తీర్మానాల ప్రతిని శ్రీనివాస సదానంద సరస్వతి స్వామీజీ పివిఎన్ మాధవ్కు అందజేశారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశంలో ధర్మం పునఃప్రతిష్ఠ జరగాలని, శక్తి జాగరణ ద్వారా ప్రపంచ కళ్యాణం జరుగుతుందన్నారు. సాధు పరిషత్ భావాలతో ఏకీభవిస్తూ వాటిని సంరక్షించడంలో, పునఃప్రతిష్ఠించడంలో భాగం అవుతామని చెప్పారు. దేవాలయాలపై జరిగిన దాడులపై విచారణ జరగాలని, నిందితులను శిక్షించాలని కోరారు. శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ ఉత్తరాదిలో చూస్తే బృందావనం, మధుర, కాశీ, అయోధ్య, ఒడిశాలో పూరి జగన్నాథ స్వామి, అదేవిధంగా మధ్యప్రదేశ్లో 19 దేవస్థానాల మధ్య మాంసరహిత దేవాలయాలుగా పరిగణించబడుతూ పవిత్రతను చేకూరుస్తున్నాయని చెప్పారు. అలాగే మా పార్టీ నాయకులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు చేస్తూ, విలేకరులందరికీ కూడా నమస్కారాలు చేస్తూ మీ అందరినీ కూడా దర్శించుకోవటం అనే భాగ్యం నాకు కలిగింది. కనుక మీ దర్శన భాగ్యంతోనే అనేక రకాల చిక్కులు తొలుగుతాయి. ఆ విధంగా రాజకీయ రంగంలో ఉన్న మాకు మరింత ముందుకెళ్ళడానికి తప్పనిసరిగా ధర్మ నిర్దేశితగానే మనం వెళ్ళాలి. ఆ విధంగా మన కేవలం ప్రపంచంలో మన దేశంలోనే ఆ యొక్క వ్యవస్థ ఉంది. రాజు కన్నా అధికుడు ఎవడంటే ధర్మం దండోస్మి, ధర్మం దండోస్మి అని ఆ విధంగా దండించే. శ్రీ గురుభ్యో నమః, శ్రీ దుర్గాయై నమః. స్వామీజీ, శ్రీ గురుభ్యో నమః, శ్రీ దుర్గాయే నమః. ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. రోజు రోజుకి హిందూ సనాతన ధర్మం మీద దాడులు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నవి. భారతదేశం మీద ముప్పేట దాడి కూడా ఒక పక్కన కుట్రలతో అంతర్గత. ఈరోజు మన విజయవాడ నగరంలో మొదటిసారిగా అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ జాతీయ హిందూ ధార్మిక సదస్సు జరుపుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి మా సాధు సంతులు, హిందూ బంధువులు అందరూ చాలా సహాయం చేశారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు, మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేశారు హిందువులకి, ఇంకా ఏమేమి చేయాలి అనే ఒక విషయాల్ని మా సాధు సంతులతోటి అందరితో. దేవాలయో రక్షతి రక్షితః. దేవాలయాన్ని మనం కాపాడితే దేవాలయం మనల్ని కాపాడుతుందని మనము ఈ కలియుగంలో ప్రారంభించిన దగ్గర నుంచి కూడా సనాతన ధర్మంలో ఒక భూమిక అయిపోయింది దేవాలయం. ఇవాళ దేవాలయం చుట్టూ సనాతన ధర్మం తిరుగుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో గొప్ప ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ, ఈ దేవాలయ భూములు కానీ, గోమాత సంరక్షణ కానీ, వేద పాఠశాల సంరక్షణ కానీ, అర్చకుల యొక్క వెల్ఫేర్. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. కుప్పంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బుధవారం బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న సీఎంకు జిల్లా, కుప్పం నియోజకవర్గ నేతలు, కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆపై కుప్పంలో పలు కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం శాంతిపురం మండలం తుంషి వద్ద ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. గౌరవనీయులైన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, మున్రత్నం గారు, ఇతర నాయకులు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, స్టేజ్ మీద ఉన్న ఇతర కార్యకర్తలు, నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు మనం
ఇంత గ్యాదర్ అయ్యి ఏం చూస్తున్నాం ఏం చూస్తున్నామంటే మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూస్తున్నాం. సంక్షేమం ఎట్లా అంటే మనం అందరం చూస్తున్నాం, సూపర్ 6 ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్ టైంలో మేమందరం మీకు ప్రామిస్ చేసామో అవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. పెన్షన్స్ దగ్గర నుంచి, తర్వాత మీకు గ్యాస్ సిలిండర్స్ దగ్గర నుంచి, ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన విద్యా దీవెన గురించి, తర్వాత తల్లి దీవెన గురించి, తర్వాత రైతు బంధు కానీ రైతు దీవెన కానీ ముందు రాబోతుంది ఈ నెలలో, దాని గురించి, అలాగే ఆగస్టు 15న మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించబోతున్నారు దాని గురించి. సో సంక్షేమం అంతా కూడా చేయబోతున్నారు, చేసేశారు 1 ఇయర్లోనే. ప్రామిస్ చేసిందంతా 1 ఇయర్లోనే చేశారు. అయితే అభివృద్ధి ఏంటి అని అంటే అభివృద్ధి అన్ని రంగాల్లో జరుగుతుంది. మన డిస్ట్రిక్ట్లోనే మనం చూసాం, అన్ని సిమెంట్ రోడ్లు వేసేసాం. చాలా వరకు 80% ఆఫ్ ది విలేజెస్కి సిమెంట్ రోడ్లు వచ్చినాయి. తర్వాత బస్ షెల్టర్స్ ఎంపీ లాడ్స్ నుంచి కానీ నరేగా ఫండ్స్ నుంచి కానీ ఎవరికి ఎన్ని విలేజెస్కి సౌకర్యాలు కావాలో వాటర్ సౌకర్యాలు కూడా ఇస్తా ఉన్నాం. అయితే ఉద్యోగ కల్పన అనేది ఒక ఛాలెంజ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బోండా ఉమా. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదల. విజయవాడలో జైలు నుండి వంశీ రిలీజ్. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.